హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా ఇలా ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, 2 ఎగ్స్ ఉంటే చాలు గాయ్స్. సో, ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో, ఫస్ట్ అయితే మనం పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో కొద్దిసేపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని రెండిటిని బాగా వేయించుకోవాలి. సో, చూసారు కదా! ఇలా లైట్‌గా బాగా వేయించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని ఇలా వేయించుకునేసి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్‌ని కూడా ఒక 2 టమాటోస్‌ని వేస్తున్నా. సో, ఇలా టమాటోస్‌ని కూడా బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ 3 బాగా సాఫ్ట్‌గా అయిపోయేంత వరకు వేయించుకునేసేయండి. ఇలా టమాటోస్ కూడా చూడండి ఇలా సాఫ్ట్‌గా బాగా వేయించుకున్న తర్వాత మనము కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఈ మూటిని వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసేయండి. ఇలా బాగా కొద్దిసేపు ఆయిల్‌లోని మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలంతా 2 ఎగ్స్‌ని మనము ఇప్పుడు వేసేద్దాం. 2 ఎగ్స్‌ని ఇప్పుడు వేసేసి కొద్దిసేపు మిక్స్ చేసేయండి. ఇలా లో మీడియంలో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోతుంది. ఇలా 2 ఎగ్స్‌ని వేసేసి కొద్దిసేపు లో మీడియంలో పెట్టేసి ఇలా వేయించుకునేసి మళ్ళీ ఇలా బాగా వేయించుకునేసేయండి. ఇలా బాగా ఎగ్స్‌ని కూడా బాగా వేయించుకునేసిన తర్వాత ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనము రైస్‌నైతే మొదలే ఉడికించుకోవాలి. రైస్‌నైతే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత రైస్‌ని వేసేద్దాం. ఇలా రైస్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గైస్. సింపుల్‌గా ఇలా సింపుల్‌గా మీరు కూడా ఎగ్ రైస్‌ని అయితే ప్రిపేర్ చేసుకోండి. సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుంది. 2 ఎగ్స్ అండ్ 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్. ఈ 3 ఉంటే చాలు మనకి. ఇలా ఎగ్ రైస్‌ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేయచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఒక్కరే చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్‌గా చేసుకునేయచ్చు. ఒక్కరికే అని కాదు అందరికీ కూడా చేసుకోవచ్చు ఇలా. సో, టేస్ట్ కూడా బానే ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీకెలా అనిపించిందో ఈ రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.